గురువు కోసం గురుదేవుడు దాటేడి వీధి గుమ్మమును నేనయ్యెదను. నేనే వారి పాదుకులుగా అయ్యెదను. నేనే వారు కూర్చునే సింహాసనం అయ్యెదను. గురువు ఉపయోగించడి వస్తువులన్నీ నేనే అయ్యెదను అని జ్ఞానేశ్వర్ మహారాజ్ తన రచనలో పేర్కొన్నారు. అది గురుభక్తి అంటే. మరో గురు చరిత్ర అయిన శ్రీ సాయి సచిత్రులు హేమాడ్ పంత్ తన సేవా భాగ్యాన్ని కూడా తెలిపారు. నేను సాయిబాబా పాదరక్షకులుగా అయ్యెదను అని వ్రాసుకున్నారు. తన సేవా పరిధిని విస్తృతం చేసుకొని తాను పాదరక్షకులుగా సాయిబాబాకే కాకుండా సాయి భక్తులందరికీ పాదరక్షగా అని వినయంగా వ్రాసుకున్నారు. సాయి భక్తుడైన దాసగఢ మహారాజ్ తాను రచించిన సాయి హారతులలో అపనే మజీద్ కా ఝాడు గణు హై అని వ్రాశారు. అంటే సాయి ఆసీనుడైన ద్వారకమాయి మసీదును ఊడ్చే చీపురుగా వర్ణించుకున్నాడు. అది ఆయన సేవా పరిధి. అది దాస్యానికి ప్రతీకగా మనం భావించుకునవచ్చు. చీపురు కట్టలో ఎంతో భావవైశాల్యం ఉంది. చీపురు ప్రాతస్మరణీయ ఉపకరణం, నిత్య వినియోగ యోగ్య శుభకరణం. అది సాయినాథునికే కాదు, సాయిబాబాను దర్శించే వారందరికీ సేవ చేసేది. సాయి పాదధూరిని, భక్తుల పాదధూరిని శిరస్సును ధరించేది చీపురు. ఆధ్యాత్మికంగా తీసుకుంటే చీపురు మానవుని మనసులో మాలిన్యాలను తొలగించే సాధనమే అది. అది భౌతిక వ్యర్థ పదార్థాలను తొలగించే పనిముట్టే కాక అంతరంగ శుద్ధిని చేసుకోవడానికి అది ఒక ప్రతీక. తన హరికథ గానం ద్వారా శ్రోతల మానసిక శుద్ధికి ప్రయత్నం చేసి ఎంతోమంది భక్తులకు సాయిబాబా దర్శనానికి తోడ్పడిన దాసుగనుని మరిచిపోలేరు. ఎంత సేవ చేసినా కనుమరుగవ్వాలి. అది చీపురు నేర్పే మరో సుగుణం. అంతటి ధర్మాన్ని ఎంతమంది పాటించగలరు? బాబా ఒక సందర్భంలో అంటారు, నేను బానిసల్లో బానిసని, నీకు ఎంతగానో రుణపడి ఉన్నాను. నీ అపురూపమైన దర్శనంతో ఎనలేని ఆనందం కలుగుతోంది. సంతృప్తి చెందుతున్నాను. నీ పాద సేవ చేసుకోవడం నా అదృష్టం. దైవ స్వరూపులైన బాబానే మనం ఎలా ఉండాలో తెలియజెప్పారు. కాబట్టి మనం కూడా అణుకువతో ఉండి సాయి కృపకు పాత్రలమవుదాం. నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము